ఇన్ని కొబ్బరి చెట్లు చూసి కేరళలో కొబ్బరి బొండాలు చాలా చౌకేమో అనుకునేదాన్ని వచ్చిన కొత్తలో. కానీ ఇవి ఒంటికి, వంటకి తప్ప దేనికి పనికిరావని తర్వాత అర్థమైంది. మా ఇద్దరు పిల్లలు గోడెక్కి మరి ఏం చూస్తున్నారా అని చూస్తే మా ఇంటి ఓనర్ అంకుల్ కొబ్బరికాయలు అలా కొట్టి వాటర్ అంతా వేస్ట్ చేసేస్తున్నారు. అయ్యో! అనవసరంగా వేస్ట్ చేస్తున్నారే అనిపించి మా దగ్గరున్న ఒక వాటర్ బాటిల్ ఇచ్చి దీంట్లో నింపమని చెప్పాను. పేరుకి అంత పెద్ద ఇంటికి ఓనర్ అయినా కూడా ఎలాంటి నామోషి ఉండదు. చక్కగా వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు. ఇక్కడ వీళ్ళందరికీ ఇంట్లోనే సంపద. చెప్పా కదా ఆల్రెడీ నేచర్ నుంచి వీళ్ళు బోలెడంత సంపాదించుకుంటారు. అడిగినందుకు ఒక వాటర్ బాటిల్ నిండా కొబ్బరి నీళ్ళైతే ఇచ్చారు. ఇంతకీ సంపాదన ఏంటి అంటారా? ఇవేనండి కొబ్బరికాయలు, మిరియాలు, జాపత్రి, జాజి, చెక్క, లవంగాలు ఇవన్నీ ఇంట్లోనే పండించి ఎంత పండితే అంత వాళ్ళకు ఉంచుకొని కొంచెం మిగతావన్నీ అమ్మేసుకుంటారు. మీకొకటి తెలుసా? ఎక్కువ శాతం కొబ్బరి నూనె ఆల్ ఓవర్ ఇండియాలో అమ్ముడయ్యేది కేరళ నుంచే. ఇక్కడ కొబ్బరి నూనెకి ఇక్కడి నుంచి కాయలు కూడా ఎగుమతి అవుతాయి కొబ్బరి నూనె వాడకానికి తలకి. అది ఎందుకో ఏంటో కూడా నేను పెద్ద లాంగ్ వీడియో ఎప్పుడో 1 year బ్యాకే చేసున్నాను. కుదిరితే ఒకసారి చెక్ చేయండి. ఇదండి వాళ్ళిద్దరే కలిసి అంకుల్, ఇంటి ఓనర్ అంకుల్ వాళ్ళ అబ్బాయి ఇద్దరు కలిసి ఇన్ని కాయలు కొట్టారు. ఇవన్నీ ఒక 15 days వరకు ఎండబెట్టి తర్వాత గానాకి ఇస్తారు. నైట్ అయితే ఇలా మంచు పడుతుందని కవర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ చూసారా సెకండ్ డేకే ఎలా ఎండిపోయినాయో. ఇదండి ఇక్కడ పరిస్థితి, కొబ్బరికాయల పరిస్థితి.